హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోతున్న రెసిపీ ఎర్రపప్పుతో దోశలు ఎలా వేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఇవి మనం నార్మల్గా వేసుకునే దోశల కంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎర్రపప్పుతో చేయడం వల్ల. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు ఎర్రపప్పు పోసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పుల బియ్యం పోసుకోండి. అలాగే 1/2 కప్పు శనగపప్పు పోసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. వేరొక బౌల్లో 1/2 కప్పు మినపప్పు పోసుకొని బాగా వాష్ చేసుకొని రెండిటిని ఒక 5 అవర్స్ నానబెట్టుకోండి. ఆఫ్టర్ 5 అవర్స్ మూతలు తీసి చూస్తే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వేరొక బౌల్లో 1/2 కప్పు అటుకులు వేసుకొని బాగా వాష్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకోండి. ఆఫ్టర్ 1 అవర్ మనం నానబెట్టుకున్నవన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పట్టుకోవాలి పిండి అనేది. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని చేతితో బాగా కలుపుకోవాలి 1 మినిట్. ఇలా కలపడం వల్ల పిండి అనేది బాగా పులుస్తుంది. ఇప్పుడు రాత్రంతా మూత పెట్టి పులియబెట్టుకోవాలి పిండిని. మార్నింగ్ మూత తీసి చూస్తే చూడండి పిండి చాలా చక్కగా పులిసింది. ఇలా పులిస్తేనే దోశలు చాలా చక్కగా అండ్ టేస్టీగా వస్తాయి. పిండిని నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. అలా కలపడం వల్ల ఎయిర్ గ్యాప్స్ పోకుండా దోశలు చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు పిండిలో 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ గ్లాస్ వాటర్ పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 డ్రాప్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత వాటర్ చల్లుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ పోసుకోండి. ఇప్పుడు నేను సింపుల్గా మసాలా కారం దోశపై చల్లుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దోశని కాల్చుకున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎర్రపప్పు దోశలు రెడీ. ఇలా ఎర్రపప్పుతో చేయడం వల్ల చాలా టేస్టీగా అండ్ చూడడానికి టెక్స్చర్ అనేది కూడా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.